నమస్తే. ఇవాళ ఒక ఒక భలే న్యూస్ వింటా ఉన్నాను. హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్కి చెప్పారు, మనము జన సైనికులు టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేయాలా, 2.5 years పవర్ షేరింగ్ ఇవ్వాలా, ఇస్తేనే మనం సపోర్ట్ చేయాలా, లేకపోతే చంద్రబాబు కొడుకుని లోకేష్ బాబుని చీఫ్ మినిస్టర్ చేయడానికి కోసమో మనం వచ్చింది అని చెప్పి బాగా ఫిట్టింగ్లు పెడుతున్నాడంట. నేను ముందు నుంచే చెప్తా ఉన్నా, జన సైనికులు షేరింగ్ లేకుండా, ప్రాపర్ ఇది లేకుండా, మోడీ గారి అండ లేకుండా మీరు పవన్ కళ్యాణ్ కనుక లోపలికి పోతే ఇది వస్తుందని నాకు తెలుసు. అంతకుముందు వీడియోస్ మీరు చూడండి. నేను పవన్ కళ్యాణ్ లూజర్ అయిపోతాడు బీజేపీ మాట వినకుండా పోతే. బీజేపీ ఒప్పుకొని రావాలని చెప్పారంటే చాలా కష్టమైన ప్లాన్. ఎందుకంటే బీజేపీ కూడా కష్టమే. ఎందుకంటే వీళ్ళు పెట్టే గొంతెమ్మ కోరికలు కోరికలు అంటే వీళ్ళు స్కీమ్లన్నీ పెట్టి వాటిలన్నిటికీ ఆమోదం బీజేపీ ఇవ్వాలంటే కుదురుతుందా? అది అసలు కుదిరే పనే కాదు. అసలు ఈ పొత్తు వేస్ట్ రా బాబు, వద్దని చెప్తే ఎలా పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరిరామ్ జోగయ్య గారు నేను అన్న మాట ఇది యాక్చువల్గా చంద్రబాబు పెద్ద ట్రాప్ వేస్తున్నాడు పవన్కి. ఇది యాక్చువల్గా వాళ్ళ కొడుకుని లోకేష్ బాబుని సీఎం చేసే ట్రాప్. ఇది మన తెలుగు ప్రజలకి నెత్తిన గుదిబండి వేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు. ఈ పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళకి ఒత్తాసపడి పలికి చేస్తే ఫైనల్గా జరిగేది చెప్పకూడే మనకి. కాబట్టి జన సైనికులు ఎవరు కూడా టీడీపీకి ఓట్ ట్రాన్స్ఫర్ చేయరు. కాబట్టి బీజేపీ ఈసారి పవన్ కళ్యాణ్ వస్తే ఓకే, లేకపోతే థర్డ్ ఆల్టర్నేటివ్ డెవలప్ చేసేసుకుంటుంది. అప్పుడు చక్కభజన చేసుకోవాలి వీళ్ళు. డెఫినెట్గా ఓడిపోతుంది ఈసారి. 5% దాటిపోయింది అనుకోండి బీజేపీ. 5-6% మందకృష్ణ మాదిగా సపోర్ట్ చేసేస్తున్నారు. మోడీ గారు ఇప్పుడు శ్రీ రామ మందిరం అంతా కట్టేశారు. 5 కోట్ల మంది బిఫోర్ ఎలక్షన్స్ వెళ్ళి విజిట్ చేసి వస్తారంట. అసలు వేవ్ ఎట్లా ఉంటుంది ఎలక్షన్ టైం కల్లా? అన్ని పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఎస్పీ నుంచి, ఎస్పీ నుంచి, ఎన్సీపీ నేషనల్ కాన్ఫరెన్స్, ఫరూక్ అబ్దుల్లా పార్టీ నుంచి అన్ని రాష్ట్రాల్లో జనాలు వచ్చి అందరూ బీజేపీలో జాయిన్ అయిపోతున్నారు. సో ఒక్క ఆంధ్ర ఒక్కటే పక్కన ఉంటుందా? ఏది ఈ ముద్దుబాబుని చప్పట్లు కొట్టడానిక మేము ఓటేయాల్సింది? ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఈసారి బాగా ఉంటుంది. చెప్పిన మాట వినకుండా పవన్ కళ్యాణ్ పోయి కాల్లో పప్పు కాలు వేసుకొని బాగా ఉతికించుకుంటాడు. ఇంకోసారి ఫైనల్గా ఈసారితోటి కథం క్లోజ్ పవన్ కళ్యాణ్ చాప్టర్. చెప్పిన మాట వింటలేదు కదా. ఆయన ఇష్టమే రాజ్యంలా చేస్తున్నాడు కదా. బీజేపీకి పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంక వేరే వాళ్ళు ఉండరా ఏంటి? ఆయనకి ఆల్రెడీ కౌంటర్ ఉన్నాడు, జేడి లక్ష్మీనారాయణ. మీరు చూస్తుండండి, తీసుకొచ్చి పెట్టేస్తారు కౌంటర్. ఆయన కూడా కాపే. సో తెలుగుదేశం సైడ్ టికెట్లు రాని వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు వచ్చి బీజేపీలో జాయిన్ అవుతారు. పవన్ కళ్యాణ్ సైడ్ జన సైనికులకి రాని టికెట్లు రాని వాళ్ళందరూ వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోతారు. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ 5-6% కొట్టేస్తారు. జగన్కి ఆయన పర్సంటేజ్ ఓటు ఆయన దగ్గర ఉంటుంది. ఏదో 1-2% తగ్గుతుందేమో. మళ్ళీ ఈసారి మ్యాక్సిమం వస్తే వీళ్ళకు 45-50 సీట్లు వస్తాయి అంతే. బీజేపీ గారికి ఇంకొంచెం ఎక్కువ వచ్చిందంటే వీళ్ళకి మళ్ళీ ఆ 23 ఇంకో 23 కంటే ఇంకా తక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు. సో పవన్ కళ్యాణ్ చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. హరిరామ జోగయ్య గారు నా మనసులో ఉన్న మాట ఈరోజు మళ్ళీ చెప్పారు ఆయన. నేను ముందు నుంచి చెప్తా వచ్చాను. అప్పుడు అందరూ తిట్టుకొని ఉంటారు, ఏంది క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు, పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు అనుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కీ క్యారెక్టరే. కానీ ఆయన చెప్పిన మాట వినకుండా పోతే వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారు. వాళ్ళకి ఎప్పుడు కౌంటర్ ఉంటుంది. చెస్ గేమ్ ఆడే వాళ్ళకి ఎప్పుడు వెనక ఇంకొక ప్రొటెక్షన్ పెట్టుకొని ఆడతారు. అంతేగాని ఫ్రీగా వదిలేరు ఎవరు కూడా. సో అందుకనే మీరు చూస్తూ ఉండండి. 2019లోనే ఈయన పెడదాం అనుకున్నారు, జేడి లక్ష్మీనారాయణ బీజేపీ క్యాండిడేట్గా. టాక్స్ కూడా నడిచినాయి. కానీ లాస్ట్ మినిట్లో బాగా నెగిటివ్ క్రియేట్ చేసేసారు బీజేపీ మీద. ఇప్పుడు వద్దులే, సరే నువ్వు వెళ్ళి జనసేన పార్టీలో జాయిన్ అయిపోయి అక్కడి నుంచి పోటీ చేయని చెప్పి వదిలేశారు ఆ టైంలో. ఇప్పుడు ఆయన బయట ఉన్నాడు, జై భారత్ పార్టీ అనేది పెట్టుకొని
ఇప్పుడు రేపు ఆయన పార్టీ సపరేట్గా పవన్ కళ్యాణ్ జనసేన లాగా ఈయన ఇంకో పార్టీ పెట్టుకుంటాడు, ఆ పార్టీకి బీజేపీ సపోర్ట్ ఇస్తుంది. అప్పుడు ఏం చేస్తారు అలయన్స్? అసలు నిజంగా చెప్పాలనుకుంటే ఆంధ్రాకి నిజంగా దుస్థితే. మనం ఈ పవన్ కళ్యాణ్ ఏదో వచ్చి సూపర్ స్టారు ఏదో కొంచెం ఆల్టర్నేటివ్గా థర్డ్ పర్సన్ లాగా వస్తాడు అంటే వేరే క్యాండిడేట్ లేక మనం పవన్ కళ్యాణ్ని అనుకున్నాం, వేరే ఆప్షన్ లేక. జూనియర్ ఎన్టీఆర్కి ఏమో కొంచెం టైం ఉంది, ఆయన ఇంకా యంగ్. ఇంకోటి తెలుగుదేశం కంప్లీట్గా క్లోజ్ అయిన తర్వాత ఈ చంద్రబాబు ముసలోడు అయిపోయి పక్క తెలుపుకున్న తర్వాత ఈ చిన్నబాబుని ఎవరు తట్టుకోలేని పరిస్థితుల్లో ఆయన వస్తాడు. అప్పుడు ఆయన బీజేపీ తీసుకొస్తుంది. అప్పుడు ఇది ఒక తెలుగుదేశం పార్టీ వర్కర్స్ అందరినీ ఇంకా వాళ్ళు తట్టుకోలేక ఈ క్యాండిడేట్ మనం గెలిపించలేడు, మనకి ఎవరో ఒకళ్ళు వస్తా అని చెప్పిన ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత కానీ బీజేపీ వాళ్ళు తీసుకురారు. ముందే తీసుకొచ్చి అట్లాంటి పని చేయరు. తీసుకొచ్చినప్పుడు ఒకటేసారిగా కంప్లీట్ బిగ్ షాట్ ఇస్తారు. మనకి తమిళనాడులో మాత్రం వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఒక యోగి లాంటి మనుషులు, అసలు ఐపీఎస్ ఆఫీసర్, ఆయన స్పీచ్ వింటుంటేనే అసలు అన్నమలేదు. ఆయన్ని చూస్తుంటే కానీ ఆయన చెప్పే ఏ మాట, ఆయన తమిళం మనకు రాకపోయినా కూడా ఆయన స్పీచ్ వింటున్నా, ఆయన మాట్లాడుతున్నా, ఆయన్ని చూస్తుంటేనే అసలు అట్రాక్ట్ అయిపోయి ఆయన చుట్టూ తిరగాలనిపిస్తూ ఉంటుంది. ఎంతో మరి నేను వేరే వాళ్ళని కూడా అడిగితే అంతే, అందరూ అదే అంటున్నారు. ఆయనలో ఒక యోగి కనబడుతూ ఉన్నాడు. నిజంగా ఆ తమిళనాడుకి చాలా అదృష్టం చేసుకున్నారు. మన ఆంధ్ర ప్రజలకి ఎప్పుడుందో అదృష్టం. ఇంకా ఎన్నాళ్ళు ఈ ఉచితాలు తీసుకుంటూ సోమరిపోతుల్లాగా పడుకొని మందు తాగుతూ పడుకోబెడుతున్నారు ఈ పాలిటీషియన్స్. ఒక చేతి నుంచి పథకం ఇస్తున్నాను 10,000 ఇటు ఇచ్చేది, రాత్రికల్లా మందు సీసాలు పోసి మందు తాగేసి ఈ పక్కన తీసేసుకునేది. ఇదే, ఇంకేం లేదు. మీ చేతులకి ఏమి రావట్లే. చంద్రబాబు వచ్చినా అంతే చేస్తాడు, ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నాడుగా పథకాలు. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు పథకాలు? ఇంకొంచెం మందు పోస్తాడు, వేరే ఆప్షన్ లేదు. వేరే రకంగా సంపాదించింది అసలు ఎక్కడ ఆ పథకాలు ఎలా ఇవ్వాలనే దాని మీద ప్రతిరోజు టైం అంతా పోద్ది. డబ్బులు ఉంటాయి, ఈ డబ్బులు ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లా బిజినెస్లు తీసుకురావాలి, ఎట్లా మనం ఎకానమీని డెవలప్ చేయాలనుకోవచ్చు. ప్రతి రోజుకి డౌన్ ట్రెండ్లో ఉంటే ఏ రోజుకి ఆ రోజు ఈ పథకానికి డబ్బులు ఎట్లా పంపించాలనే తలకాయ నొప్పి ఉంటుంది తప్పితే నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నేను ఒకడుకుంటుంది. చంద్రబాబు గారు తాత వచ్చినప్పుడు కుదరదు. ఉచితాలకేమో ఓటేస్తామనుకుంటే ఇక మీకు ఆంధ్ర ప్రజలకి మనం ఏం చేయలేము. మందు తాక్కుంటా అసలు వాళ్ళు అసలు ఆంధ్రాలో అంత తాగుడు ఉండేది కాదు. ఇప్పుడు అంతా మొత్తం తాగుబోతుని తయారు చేస్తున్నారు. నేనేం జగన్కి సపోర్ట్ చేయట్లా, అందుకని చెప్పని ఈ చిన్నబాబుని సపోర్ట్ చేయమంటే నేను తసేమలో చేయను, చంద్రబాబుని అసలుకే చేయను. చాలా డేంజరస్ క్యాండిడేట్. సో ఈ తెలుగు మీడియాని నమ్మి ఈ ఆంధ్రజ్యోతి లేకపోతే ఈ TV5 లేకపోతే ఈనాడు టీవీ ఇట్లాంటివన్నీ చూసుకుంటా మీరు నమ్మారు అనుకోండి, మీ చెవులో పువ్వులు పెట్టి నెత్తి మీద టోపీ పెట్టి మీ నోట్లో మందు పోస్తాను. జాగ్రత్తగా ఉండండి. ఓటు ఇష్టం వచ్చినట్టు పాడేసుకొని ఈ చెత్త పార్టీలకు వేసుకుంటా ఆంధ్రాని సర్వనాశనం చేసుకోకండి. గెలుస్తాడా గెలవడా తెలియదు కానీ బీజేపీ సపోర్ట్ చేసిన పార్టీకి ఏంటి నెక్స్ట్. జై హింద్.